ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. దయచేసి అందరూ కూర్చోండి జాగ్రత్తగా, క్రమంగా. పురుషులు కొంతమందిని కనిపెట్టుకుంటాం, క్రమంగా కూర్చొని కుదురు కూర్చొని సరిగ్గా బ్యాస్పెట్లేదు చెప్పలేదు, గ్రహింపవట్లేదు. అయ్యా వెళ్ళి సరే, దేవుని స్తోత్రం. సరిగా అందరు కూర్చోండి, దేవుని స్తోత్రం. భూమి మీద అన్నింటిలోకి ఎలా విలువైంది ఏంటి? మనిషికి శరీరానుసారంగా విలువైంది ఏంటి? కొన్ని శరీరానుసారంగా అనుకున్నాం. దేవుడు ఎవరికైనా గ్రహింపిస్తే కొన్ని మన వాక్యంలో ప్రశ్నలు కూడా ఉంటాయి. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్ముడు మీకు ఎంత జ్ఞానం ఇస్తున్నాడనే దాని గురించి దేవుని స్తోత్రం. భూమి మీద బాగా ముఖ్యమైనది విలువైంది ఏంటి? శారీరకంగా. సరే నేను చెప్పనా, మనిషికి నేను ఆయుష్ కావాలి. దేవుని స్తోత్రం. ఏది కావాలన్నా దాని తర్వాత బ్రతికి ఉండాలి మనం. దేవుని స్తోత్రం. బ్రతికి ఉంటే కొంతమంది అంటారు, బ్రతుకుంటే బలిసాగిలైనా ఏది తినొచ్చు అంటారు. అంటే దేవుడు మనకు ఆయుష్ ఇస్తే, ఒకటి ఆయుష్ కావాలి, రెండోది ఆరోగ్యం కావాలి, మూడోది మన ప్రతి అవసరం తీర్చబడాలి. దేవుని స్తోత్రం. ఇవన్నీ దేవుడు చేస్తాడు. ఎప్పుడంటే ఆయన అంటాడు, నా రాజ్యమును నీతిని మొదట మీరు వెతకండి. దేవునికి స్తోత్రం. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికినప్పుడు ఏం చేస్తాడంటే అన్నీ చేస్తాడు ఆయన. కానీ మనం ఏం చేయాలంటే ఆయన వైపు చూడాలి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. వాక్యం చెప్పేటప్పుడు నా వంక చూడండి, చదవం అన్నప్పుడు బైబిల్ ఎంత చూడండి. దేవునికి స్తోత్రం. ఈరోజు అంశం ఏంటంటే, అంశం దీర్ఘాయుష్. ఏంటమ్మా అంశం? అందరు చెప్పండి ఏంటి? దీర్ఘాయుష్. ఒకసారి చూసుకుంటే సామెతల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం తీయండి. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. దేవునికి స్తోత్రం. దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆయా కాలాల్లో ఆయా ప్రవక్తల ద్వారా, లేకపోతే ఆయా రాజుల ద్వారా దేవుడు రాయించిన మాటలు రాసింది వాళ్ళే, కానీ రాయించింది పరిశుద్ధాత్ముడు. దేవుని స్తోత్రం. నమ్ముతున్న వాళ్ళు అందరూ గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. నా వలన నీకు దీర్ఘాయువు కలిగింది. ఆమేనా? నీవు జీవించే సంవత్సరాలు అధికమైంది. దేవుని స్తోత్రం. చాలా మంది క్రైస్తవులు అసలు ఇది అడగరు. దేవుడు అన్నీ అడుగుతారు. డబ్బులు అడుగుతారు, ఇల్లులు అడుగుతారు, పొలాలు అడుగుతారు, అయ్యి అడుగుతారు, ఇవి అడుగుతారు. అసలైంది కావాలి. మేము అర్థమైంది నేను చెప్పేది. అన్నీ ఉండి ఆయుష్ లేదనుకో ఎవరికి ఉపయోగం? ఇంకా నేను ఎప్పుడు చెప్తుంటాను, ₹1,00,00,000 ఇస్తాను, ₹1,00,00,000 బ్యాగ్ ఇలా ఇయ్యంగానే, ₹1,00,00,000 బ్యాగ్ మీకు ఇయ్యంగానే, మీ చేతికి ఇయ్యంగానే ఎక్కనే ఇలా పొడిచేస్తాం అన్నట్టు ఒప్పుకుంటా. అంటే ఆయుష్ అంత విలువైంది. దేవునికి స్తోత్రం. ఎవరి దగ్గరికి వెళ్ళి, ఈ లోకంలో మన మనుషుల దగ్గరికి వెళ్ళి, అమ్మా కొంచెం నాకు ఆయుష్ కావాలన్నా, ఒక 2 సంవత్సరాలు ఆయుష్ పెంచాను, అక్క నాకు 2 సంవత్సరాలు ఆయుష్ పెంచండి అంటే అక్కడ పెంచుతారా? కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి, అయ్యా నాకు ఆయుష్ కావాలయ్యా, అయ్యా అని అడిగితే ఆయన ఇస్తాడు. దేవుని స్తోత్రం. ఆయనకి ఇష్టమైతే ఇస్తాడండోయ్. ఆయనకు ఒకవేళ నీవు అడిగింది ఆయన చిత్తమైతే ఆయన ఆయుష్ ఇస్తాడు. దేవుని స్తోత్రం. దేవునికి ఇష్టమైతే ఖచ్చితంగా ఇస్తాడు. ఒకవేళ ఇష్టం లేకపోతే చెప్పలేము. ఒక్కోసారి మన ప్రార్థన అక్కడనే ఆలకిస్తాడు ఆయన, ఒక్కోసారి కొన్ని సంవత్సరాలు పట్టేస్తాడు. దేవుని స్తోత్రం. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా మనం, ప్రభువా నీ కొరకు నేను బ్రతకడానికి, దేని కొరకండి? ప్రభువా ఈ లోకంలో ఇల్లు కట్టుకోవడానికి, పొలాలు కొనుక్కోవడానికి, స్థలాలు కొనుక్కోవడానికి, బంగారం కొనుక్కోవడానికి నన్ను బ్రతికించే. బంగారం కూడా ఇస్తాడు ఆయన, అన్నీ ఇస్తాడు. దేవుని స్తోత్రం. నాకు ఎప్పటి నుంచో ఒక ఆశ, బంగారంతో జీసస్ అనే పేరు అక్షరాలు రాయించి ఉంగరం చేయించాలన్న ఆశ. దేవుని స్తోత్రం. అసలు ఏదైతే అదైతే అప్పుడు తర్వాత ముందు రాయించాక అవసరం అయితే ఉంగరం చేయించి తర్వాత అన్నీ ఆయనే చూసుకుంటాడని ఒక ఆలోచన. దేవుని స్తోత్రం. ఇంకా చేయిస్తాను త్వరలో. దేవుని స్తోత్రం. ఒకసారి మన బండి మీద థ్యాంక్ యూ జీసస్ అని రాయించాం. డూమ్ 2 సార్లు పొప్పు అయిపోయింది. ఆ డూమ్
అప్పటి నుంచి థ్యాంక్ యూ అనే పదం తీసేసి ఓన్లీ జీసస్ అనే పదం మట్టిగా రాయించింది. యేసయ్యా నీకు వందనాలయ్యా, యేసయ్యా నీకు కృతజ్ఞత స్తుతులు ప్రభు అంటే వాడికి నచ్చదు. ఎవరికే? జయించిన వారి పేరు అన్నమాట అది. దేవుని స్తోత్రం. సాతాను సామ్రాజ్యం, సాతాను శక్తులు, దురాత్మ శక్తులు, అంధకార శక్తులు, చీకటి శక్తులు, దెయ్యపు శక్తులు గడగడ 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 ఆడిపోతాయి అన్నమాట యేసునామానికి. దేవుని స్తోత్రం. యేసునామమున ఆజ్ఞాపిస్తున్నా అంటుంటాం చాలాసార్లు. దేవుని స్తోత్రం. దురాత్మలు అలగొట్టినప్పుడు జయించిన వారి పేరు చెప్తుంది. దేవుని స్తోత్రం. ఆయన అడగాలి నీకేది కావాలని. యేసయ్యని అడగాలి. యేసయ్య నాకు ఆయుష్. ఒక ఆయన, నేను ఎప్పుడు చెప్తుంటా, ఒక అతను, నేను దేవుడిని ఏం అడగను, ఆరోగ్యం అడుగుతాను, దేవుడు ఆరోగ్యం ఇస్తే చాలు నా పని నేను చేసుకుంటాను అంటుంటాడు. ఒక అన్యుడు అతను. దేవుని స్తోత్రం. నేను దేవుడిని ఏం అడగనండి, నేను దేవుడిని అడిగేది ఒకటే, ఆరోగ్యం అడుగుతాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంట. దేవుని స్తోత్రం. ఆరోగ్యమే మహాభాగ్యం మనకి. దేవుని స్తోత్రం. ఈ రోజున మీరందరూ ఇక్కడ ఉన్నారంటే దేవుడు మిమ్మల్ని ఆరోగ్యాన్ని ఇచ్చి, ఆయుష్నిచ్చి, సంజీవుల లెక్కలో ఉంచి ఇక్కడ ఉంచాడు. దేవుని స్తోత్రం. నిన్నటి కాల సమయంలో ఒక వ్యక్తి మనందరికి తెలుసు, ఒక ఆయన చెడిపోయాడు. చిన్న గొల్లల వాళ్ళ అబ్బాయి చిన్నరాజా, ఏంటి పేరు, సుబ్బరాజా. వాళ్ళు చాలా పొలం ఉంది. నాకు దగ్గర 5 సంవత్సరాల క్రితమే నాకు తెలిసి ఒక 62 ఎకరాల పొలం ఉండేది. వాళ్ళ పొలాల్లో మా నాన్నగారు కూడా సారా తీస్తుండేవాళ్ళు. దగ్గర 3 అన్నదమ్ములు అయితే కనీసం ఒక్కొక్కడికి 20 ఎకరాలైనా. ఇప్పుడు ఎకరం జంగారెడ్డిగూడెంలో ఎకరం పొలం ఉందంటే కోటీశ్వరుడే, కోట్ల ఆస్తుంది. కానీ తినడానికి రుణము అన్నిట్లకంటే విలువైంది ఏంటంటే నాకేమి ఇచ్చాడు దేవుడు. అది వాడికి బిల్డింగ్ ఇచ్చాడు, వీడికి పొలం ఇచ్చాడు, వీడికి బంగారం ఇచ్చాడు. నాకేమి ఇచ్చాడు? నాకేమి ఇయ్యలేదు అని బాధపడుతుంటా. నీకు ఆయుష్ ఇచ్చాడు, ఆమేన్. నీకు ఆరోగ్యం ఇచ్చాడు, ఆమేన్. నీకు సమస్త శరీర అవయవాలు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఫేస్బుక్లో చూస్తుంటే ఒక ఆమెకి 2 చేతులు లేవు, 2 కాళ్ళు. చేయి దగ్గర కొంచెం గోడ ఇక్కడ దాకా ఉంటే ఇలా ఈ మైక్ ఇలా ఇలా పెట్టుకుని అక్కడ ఏం చేస్తుందంటే, చర్చిలో ఆరాధన టీంలో ఆమె కూడా ఉంది, ఆరాధన పాడుతుంది. మన దేశం కదా, వేరే దేశం ఎక్కడ వాళ్ళు. దేవుని స్తోత్రం. మైక్ ఇలా కొంచెం ఇలా పెట్టుకుని దేవుని స్తుతిస్తుంది. దేవుని స్తోత్రం. మనం ఉంటామా అక్కడ? ఏంటయ్యా నన్ను ఇలా చేసా, మళ్ళీ నేను స్తుతించాలా? పైగా కూర్చుంటాక లేదు, నుంచుంటాక లేదు, పండుకుంటాక లేదు, నా పనులు నేను చేసుకోవడానికి లేదు, నిన్ను స్తుతించాలా అనుకుంటున్నా. దేవుడు ఏమి ఇస్తున్నాడు అనేది మనకి గ్రహించుకోవాలి. దేవుని స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యానికి వందనాలు ప్రభా. థ్యాంక్ యూ జీసస్. ఆ యొక్క నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనం తీయండి. నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనంలో 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు సీనాయి పర్వతం మీద. అందరు ఆయన చూడండి ఒకసారి. ఎన్ని ఆజ్ఞలండి? 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటంటే, నీ దేశంలో, ఎవరి దేశంలో? పక్కవాళ్ళ దేశంలో కాదు, నీ దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లుగా నీ తండ్రిని తల్లిని సన్మానించు. దేవునికి స్తోత్రం. నీ తండ్రిని తల్లిని సన్మానించాలంట. అంటే దీర్ఘాయువు రావడానికి ఇది ఒక కారణం. గుర్తుంచుకోండి, దీర్ఘాయుష్ కావాలంటే నీకు ఇదో కారణం. సన్మానించడం అంటే పాస్టర్ గారు చెప్పారు, చర్చిలో పాస్టర్ గారు ఇప్పుడే చెప్పారు, ఈరోజే, అమ్మా నువ్వు ఇలా కూర్చో, అరే దండ తీసుకురా, మా అమ్మకి రే శాలువ తీసుకురారా, దండేసి సన్మానం చేద్దాం. ఈ సన్మానం కాదండో, కంటికి కనపడే దండలేసే సన్మానం, శాలువాలు కప్పే సన్మానం ఇది కాదు. వాళ్ళకి ఏదన్నా కష్టకాలంలో వాళ్ళని ప్రేమించాలి, ఆదరించాలి. వాళ్ళకి ఏదైనా మనకి దేవుడు కలిగించిన కాడికి వాళ్ళకి ఏదైనా సహాయపడాలి. దేవుని స్తోత్రం. లేనిది మనం ఏం చేస్తాం? ఉన్న దాంట్లో ఒకానొక సమయంలో కొన్ని లక్షల రూపాయలు చూసిన వ్యక్తి నేను. అమ్మాయినండి, కొన్ని లక్షల రూపాయల ధనం చూసిన వాడు సేవలోకి వచ్చాక దేవుని సమస్తం కలిగి నాకు రూపాయలు పరిస్థితులు అనిపించాను. సేవలో స్టార్టింగ్లో ఎవరన్నా ఒక 100 రూపాయలు ఇస్తే ఆ 100 రూపాయలు మహా భాగ్యం. ఎప్పుడైనా మా నాన్నగారు మంచి షర్ట్లు అన్నీ కానీ ఇవన్నీ ఆయన కూడా ఆయన ఏం చేయకుండా మరి దేవుని కొరకు కష్టపడినంతకాలం కష్టపడ్డాడు. తర్వాత వృద్ధాప్యంలోకి వచ్చేసిన తర్వాత ఖాళీగా ఉంటున్నప్పుడు డబ్బులు సాధారణంగా ఎప్పుడు మా నాన్నగారు నన్ను అడిగేవాడు కాదు. ఎందుకు అడిగేవాడు కాదంటే, మా చిన్న కుమారుడు సేవలో ఉన్నాడు, ఎక్కడి నుంచి వస్తే చాలా ఇబ్బందులు ఉన్నాడు. ఎప్పుడు అడిగేవాడు అంటే, మా అన్నయ్యకి రియల్ ఎస్టేట్ వ్యాపారం లేకుండా బాగా డౌన్ అయిపోయి ఈయన దగ్గర మొత్తం అయిపోయినప్పుడు అప్పుడు అరే నాన్న ఒక 50 రూపాయలు అనేవాడు మా నాన్నగారు. దేవుని స్తోత్రం. ఇంకా అంతకి కావాలంటే ఆ కొట్టులోకి వెళ్ళి రాజేశ్వర దగ్గర ఒక 500 తీసుకునేవాడు బదులు, కొట్టు మంది కాబట్టి అది డబ్బులో చూసుకుంది. కానీ
నేననే అమ్మాయి మా నాన్నకు 100 రూపాయలు 50 అడిగితున్నాడు కదా, నేను 100 రూపాయలు ఇవ్వను. మా నాన్న అడగడు, నాకు తెలుసు మా నాన్న మనసు. దేవుని స్తోత్రం. ఆయన మనసు ఏంటో నాకు తెలుసు. ఆయన అడిగాడంటే కారణం ఉంటుందంట. దేవుని స్తోత్రం. 100 రూపాయలు అని చెప్పేవాడు. దేవుని స్తోత్రం. నాకు ఆ 100 రూపాయలు అప్పుడు ఎలా ఉండేదంటే 10,000తో సమానం అప్పుడు. దేవుని స్తోత్రం. అంత బాధలా అనిపించాం అన్నమాట. కానీ ఉన్నంతలో జాగ్రత్తగా తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోవటం. ఒకసారి మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి, నాన్న నన్ను దీవించినానా అన్న. ఏమని దీవించాను నాయన అన్నాడు. కోట్ల రూపాయలు ధనం కావాలని దీవించినానా అన్న. అప్పట్లో నాకు తెలియక ఏం చేసుకుంటావు నాయన కోట్ల రూపాయలు అన్నాడు ఆయన. దేవుని స్తోత్రం. ఏం చేసుకుంటావయ్యా కోట్ల రూపాయలు అన్నాడు ఆయన. దేవుని స్తోత్రం. అన్న వస్త్రాలు కలిగేలా దేవునికి నమ్మకం ఉంటే చాలు కదా. దేవుని స్తోత్రం. సరే నువ్వు అడిగిన ప్రభా కోట్లు అంట దయచేయను ఆయన అని తల మీద చేసి చిన్న దీవించడం అన్నమాట. దేవుని స్తోత్రం. కానీ మర్మయోచితంగా దేవుడు ఆ టైంలో తీసుకోవటం మంచిదైంది. తల్లిదండ్రుల దీవులు కూడా మనకు బ్లెస్సింగ్ ఉండో. తల్లిదండ్రులు తక్కువ అంచనేయకోకుండా చాలా చాలా తేడా వస్తాయి. ఒకసారి నేను ఏదో సందర్భంలో చిన్న గొడవపడి మా నాన్నగారితో లైవ్కి వెళ్తే బయలుదేరి దగ్గరికి వచ్చేసరికి నా బండి ఫ్రంట్ చక్రం ప్యాచ్ పడి పక్కన గోతులోకి లాగేసింది. డౌన్లో గచ్చపొదల్లో పడిపోయింది దొర్లుకుంటా బండి. మేము 2 మనుషులు ఉంటాం. ఆ రోజు యాక్సిడెంట్ అయిపోయింది. మా నాన్నకి నాకు చిన్న కలం వచ్చింది. దేవుని స్తోత్రం. తల్లిదండ్రుల దీవులు కూడా మనకి ఆరోగ్యాన్ని కలగజేస్తాయి, ఆయుష్ని కలగజేస్తాయి. దేవుని స్తోత్రం. మరి ఇంకో సీక్రెట్ చెప్తున్నానండి. మనం ఏ కొలత కొలిస్తే అదే కొలత వస్తుంది. మీరు గుర్తుంచుకోండి. మీ తల్లిదండ్రులని మీ అత్తమామల్ని మీరు జాగ్రత్తగా చూసుకుంటే రేపొద్దున అంటే భవిష్యత్తులో మనం వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత మన పిల్లలు, మన యొక్క కోడళ్ళు, కొడుకులు, లేకపోతే కూతుళ్ళు, అల్లుళ్ళు మనల్ని కూడా బాగా చూసుకుంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నడిపిస్తున్నాడని చెప్తున్నాను, మీకు అర్థం అవ్వాలని. పదే ఏంటో వాళ్ళ నాన్నగారి గురించి చెప్తారని అనుకోవద్దు. పాల్గణకర్ గారు కూడా ఎక్కువగా వాళ్ళ నాన్నగారి గురించి చెప్తారు సందర్భాలు. పరిశుద్ధాత్మ నడిపింపని. దేవుని స్తోత్రం. ఒకసారి ఈయన వయసులో ఉన్నప్పుడు మేము చిన్నపిల్లలు వాళ్ళ అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు వైట్ షర్ట్లే జేబులోంచి 100 కాగితాలు ఇచ్చి, అమ్మ ఇది ఖర్చులకు ఉపయోగించుకోండి అని 100 కాగితాలు తీసిస్తే ఎన్టీ రామారావు ప్రభుత్వంలో రోజుకి 900 రూపాయలు కళ్ళు అమ్మేవాళ్ళు అంటారు. 1984, 85 ఇప్పుడు. ఆ డబ్బులు తీసుకెళ్ళి ఒక 900, 1000 రూపాయలు వాళ్ళ అమ్మకిస్తే నాకు ఎందుకయ్యా ఇన్ని డబ్బులని మళ్ళీ 300, 400 తీసుకుని తక్కువ వెనక్కి ఇచ్చేసి. దేవుని స్తోత్రం. ఈయన అంటుండేవాడు, మా అమ్మ మా నాన్న ఎత్తికిని పెంచుకోవాలి, నన్ను చిన్నప్పుడు ఎలా పెంచుకున్నారు నేను అలా పెంచుకోవాలనుకుంటేవాడు. ఈలోపే వాళ్ళు వెళ్ళిపోయారు. దేవుని స్తోత్రం. ఆ తర్వాత ఈయన వృద్ధాప్యలోకి వచ్చాక దేవుడు ఈయనకి ఏ కొదువ ఉంచలా. దేవుని స్తోత్రం. కొదువ ఏది ఉంచలా. ఎప్పుడు సమృద్ధిగా ఉండి ఎప్పుడైనా బాగా టైట్ అయితే నన్ను ఎప్పుడన్నా ఇందాక చెప్పాను కదా, బాగా ఇబ్బంది అనిపిస్తే నా దగ్గర తీసుకోవడం, లేదా ఆ కొట్లోకి వెళ్ళి బాబు 500 అద్దె డబ్బులో చూసుకున్న తర్వాత అని అడిగి మరి తీసుకున్నాడు. దేవుని స్తోత్రం. ఎందుకు చెప్తున్నానంటే ఒకసారి చదవండి ఆ మాట. 20:12 నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్యవంతులు వదినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము. దేవునికి స్తోత్రం. మరి ఇంకో సీక్రెట్ చెప్తాను. తల్లిదండ్రులు కూడా పిల్లల్ని రకరకాలుగా ప్రేమించే వాళ్ళు ఉంటారు. తెలుసా మీకు అవసరం? ఒకడంటే ఇష్టపడే వాళ్ళు ఉంటారు, ఒకడంటే ఇష్టపడిన వాళ్ళు ఉంటారు. అలాంటి అనుభవాలు కూడా మేము చూసాం. దేవుని స్తోత్రం. అయినా సరే దేవుడు చూసుకుంటాడు అవన్నీ. అది తీర్పు తీర్చడం మన పని కాదు. దేవుని స్తోత్రం. కేవలం దేవుడు మనకు చెప్పింది చేయటం మన పని. దేవుని స్తోత్రం. ఇంకోసారి ప్రభు అంటారు, నేను చెప్పింది చేయి, అంతవరకే, ప్రశ్న లేదు. దేవుని స్తోత్రం. నేను నీకేం చెప్పాను అది చేయాలి అంతే. దేవుని స్తోత్రం. ఎడారిలోకి వెళ్ళి నీళ్లు తీసుకురా అంటాడు దేవుడు. ఎడారిలో నీళ్లు ఉండవు కదా ప్రభువా అని ప్రశ్న లేకూడదు. వెళితే అక్కడ నీళ్లు ఊరుతాయి. దేవుని స్తోత్రం. మామిడికాయ కాలం కాకపోయినా సరే వెళ్ళి మామిడి చెట్టు చేతులు ఇలా పట్టమంటాడు. దేంటి ప్రభా చెట్టుని కాయలు లేవు కదా అని అనకూడదు. దేవుని స్తోత్రం. విశ్వాసం అంటే అదే. వెళితే అలా పడితే కాయ అదే పడుతుంది. దేవుని స్తోత్రం. విశ్వాసం అంటే అదే అన్నమాట. దేవుని స్తోత్రం. అలాగే దేవుని మీద నువ్వు ఆధారపడినప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే దీర్ఘాయుష్యమంతుడిగా చేస్తాడు. మీ అందరికీ యేసునామములో దీర్ఘాయు కలుగును గాక. ఆమేనండి. మీ అందరికీ యేసునామములో దీర్ఘాయు కలుగును గాక. దేవుడు పదం చూపిస్తున్నారు. యెహోవా ఈరే అని పదం చూపిస్తున్నారు. దర్శనం ఎవరో ఇక్కడ ఏదో విషయంలో బాగా ఒత్తిడికి గురవుతున్నారు, ఆలోచిస్తున్నారు.
యెహోవా ఈరే, ఆయన చూసుకుంటా అన్నాడు అన్ని. ఏ విషయంలో భయపడదు, దేవుని స్తోత్రం. అన్నీ నేను చూసుకుంటా అన్నాడు ఆయన, దేవుని స్తోత్రం. అన్నీ నేను చూసుకుంటా అన్నప్పుడు ఇంక భయం ఉంది? భయం ఉందా? ఇంకా నాకు భయం వేస్తుంది అన్నవాడు చేతులు పైకి. నాకు లేదే భయం, దేవుని స్తోత్రం. ఇలా పాడుకోము. నా అండ కొండ నీవేనయ్యా, నా కొండ నీవేనయ్యా, నీ అండ లేక ఉండాలేనయ్యా, నా కొండ కోట నీవేనయ్యా, నీ అండ లేక ఉండాలేనయ్యా, నా తల్లి నీవేనయ్యా, నా తల్లి నీవేసయ్యా. దేవుని స్తోత్రం. తెల్లవారుజామున ఈ పాటలు రాసిన దేవుని స్తోత్రం. దేవుడు నిజంగా ఈ యొక్క పామరుడికి, జ్ఞానం లేని వ్యక్తికి దేవుడు ఈ పాటలు సిద్ధపరిచారు. ఈ రోజు మొదలైంది. దేవుని స్తోత్రం. నా కొండ కోట నీవేనయ్యా, నీ అండలేక నేను ఉండలేనయ్యా. దేవుని స్తోత్రం. ఇంకో మాట చెప్తున్నానండి, మన బలగం కూడా ఆయనే. దేవుని స్తోత్రం. నువ్వు పలానా వ్యక్తి బలం ఏంటంటావు అని ఎవరన్నా అనుకుంటున్నారు. మన బలం యేసయ్య. దేవుని స్తోత్రం. ఈ 2020లో 2021లో కోకోళ్ళుగా ప్రజలు కుట్టలుగా చనిపోయారు. కొన్ని చోట్ల సమాధి చేయడానికి కూడా ప్లేస్ లేనంతగా అయిపోయింది. శ్మశానాల్లో తీసుకెళ్తే అంబులెన్స్ లైన్లో పెట్టుకుని ఉంచిన సందర్భాలు ఉన్నాయి. అసలు ఏక పొయ్యితో వేసి కుట్లుగా జనాలు పూర్తి చేసిన సందర్భాలు వచ్చింది. కానీ దేవుడు నిన్ను ఆ యొక్క ప్రవాహంలో కొట్టుకుపోనీయకుండా కాపాడాడు. ఆమేనండి. దేవుని స్తోత్రం. ఆ ప్రవాహములో, ఆ మరణ మృదంగంలో, ఆ మరణ పంచుల్లో, ఆ సమాధిలోనికి వెళ్ళిపోకుండా సమాధిలో నుంచి దేవుడు నీ ప్రాణాన్ని విమోచించాడు. ఆమేన్. నమ్ముతున్నావా? నమ్ముతున్నారా? ఈ రోజుకి కూడా, ప్రజెంట్ ఈ రోజుకి కూడా ఇంకా అక్కడక్కడ కరోనా పనిచేస్తానుంది. అక్కడ కరోనాతో ఇంకా అక్కడక్కడ ఎవరు కూడా చనిపోతానే ఉంటున్నారు. దేవుని స్తోత్రం. అయినా నిన్ను ఆయన కంటికి రెప్పలాగా కాపాడుతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. తల్లియు తండ్రియు నీవేనయ్యా, నన్ను పెంచే దాదివి నీవేనయ్యా, తల్లియు తండ్రియు నీవేనయ్యా, చెప్పబడదాను నీవేనయ్యా. యేసువాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా, యేసువాతో నీవుండగా మేము కుంగిపోలేమయ్యా, యేసువాతో నీవుండగా మేము ఓడిపోలేమయ్యా, యేసువాతో నీవుండగా మేము చేరిపోలేమయ్యా. అంతా నీవే చూసుకుంటావు. అందరూ గట్టిగా. అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు. యెహోవా ఈరే, అంతా నీవే చూసుకుంటావు. దేవుడు మాట్లాడుతున్నాడు. అందరూ అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు. యేసువాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. దేవుని స్తోత్రం. 118వ కీర్తన 17-18 వచనాలు చదువుకుందాం. 118వ కీర్తన 17-18 వచనాలు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. 118వ కీర్తన 17-18 వచనాలు. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించదను. దేవునికి స్తోత్రం. భక్తుడు అన్నాడు, అరే ఇచ్చవలారా, లక్షల మంది నన్ను చుట్టుముట్టారేమో శత్రువుడు. నా చావును కోరుకునే వాళ్ళు లక్షల మంది ఉండొచ్చు, నా పతనాన్ని, నా నాశనాన్ని కోరుకునే వాళ్ళు వేల కొలది, లక్షల కొలది ఉండొచ్చు, కానీ నేను చావను. దేవునికి స్తోత్రం. ఇంకా క్లియర్గా చెప్పాలంటే అప్పుడే నాకు మరణము లేదు. దేవునికి స్తోత్రం.
మన ప్రాణము, మన ఆత్మ, మన ప్రాణాత్మ శక్తి ఎక్కడుందంటే దేవుని హస్తంలో ఉంది. ఆయన చేతిలో నుంచి తీసుకోగలరు ఎవరన్నా వెళ్ళి? దేవుని స్తోత్రం. తీసుకుందామని ప్రయత్నిస్తే వస్తారు. దేవుని స్తోత్రం. నేను చావను, సజీవుడినై యెహోవా క్రియలు వివరిస్తాను. అంటే బ్రతికి ఉండి దేవుడు నా జీవితంలో చేసిన ప్రతి కార్యాన్ని కూడా ఇతరులకు చెప్తాను. దేవునికి స్తోత్రం. మరొక మాట అంటున్నాడండి కింద, మా అందరు ఇక్కడ ఉన్నారు, రెడీ ఉండి. మరొక మాట అంటున్నాడు ఆయన భక్తుడు, చదవడా. యెహోవా నన్ను కఠినంగా శిక్షించాడే గాని ఆయన నన్ను మరణానికి అప్పగించలేదు. దేవునికి స్తోత్రం. ఎంత ప్రేమ చూడండి. యేసయ్య తప్పు చేస్తే నీ పిల్లల్ని నీవు కొడతావు, దండిస్తావు, అవునా కాదా? అందరినీ చంపేస్తావా? ఎవరికైనా అబ్జెక్ట్ ఈయన చంపేయండి అంటావా? బాబు ఈయన చంపేయండి బాబు, కొంచెం బాబు కొంచెం ఏమో చంపేయండి బాబు కొంచెం మా పిల్లల్ని అంటారా? భక్తుడైన దావీదు అనుభవంలో నేర్చుకున్నది ఏంటంటే, నేను చేసిన తప్పులకి ఒప్పులకి నన్ను కఠినంగా శిక్షించాడు ఆయన. బెండి తీసేశాడు పట్టుకుని. ఒక రకంగా చెప్పాలంటే దేవుని స్తోత్రం. మన భాషలో చెప్పాలంటే పిండేశాడు, ఉతికి ఆరేశాడు. దేవుని స్తోత్రం. కానీ నా యొక్క ప్రాణాన్ని, నన్ను మరణానికి అప్పగించలేదు. దేవుని స్తోత్రం. శిక్షించాడు, సరిచేశాడు, సరిదిద్దాడు, మరలా ఆయన కుమారుడిగా చేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. తప్పులు శిక్షించాడు, సరిచేశాడు, ఆ దోషాన్ని తీసేశాడు. కానీ తన్ను తీసుకెళ్ళంట మరణానికి అప్పగించలేదంటండి. దేవునికి స్తోత్రం. మరణానికి అప్పగించాలి. ఒక్కోసారి దేవుడు దీర్ఘాయుష్ ఇస్తాడు. దేవుని స్తోత్రం. మనం అందరికీ దేవుడు దీర్ఘాయుష్ కలగజేయలు కాక అడగాలి దేవుడు. ప్రభు నాకు దీర్ఘాయువు కావాలి అని అడగాలి. ఏటయ్యా నా ఎవరి యొక్క చరిత్ర ముగించబడద్దో తెలియదు. 20 సంవత్సరాల వయసులో మా నాన్నగారికి వ్యాధి వచ్చి ఎండిపోయి మంచం పట్టేసి అటుపక్కన ఇటుపక్కన మంచం మరణపరకలో కొట్టుకులాడుతుంటే పక్కగా చిక్కిపోయి ఎండిపోయి ఉన్నప్పుడు శరీవేదో ఏదో వచ్చింది. 20 సంవత్సరాల వయసులో ఆ ఊరు గుంటిపల్లి ప్రాంతానికి ఒక పాస్టర్ గారు వచ్చి, ఒక ముసలైన వృద్ధాప్యంలో ఉన్న వృద్ధ సేవకుడు వచ్చి, అయ్యా నేనైతే నిన్ను బ్రతికించాను, నువ్వు యేసయ్యని నమ్ముకో, యేసయ్య నిజమైన దేవుడు, ఆయన నిన్ను బ్రతికిస్తాడు అన్నాడు. దేవుని స్తోత్రం. నేను కేవలం ప్రార్థన మాత్రమే చేస్తాను, ఇంకా దానికి అర్థం. కానీ బ్రతికించేది యేసయ్య పని. దేవునికి స్తోత్రం. అది నా పని కాదు. దేవునికి స్తోత్రం. నువ్వు నమ్ము, ఆయన బ్రతికిస్తాడు. దేవునికి స్తోత్రం. అప్పటికి నీకు యేసయ్య ఎవరో తెలియదు. దేవునికి స్తోత్రం. ఎవరో తెలియదు అన్నమాట. దేవునికి స్తోత్రం. ఎవరి యేసు తెలుసా నీకు? సర్వ శరీరులకు దేవుడు. ఎవరి యేసు తెలుసా నీకు? సర్వ శరీరులకు దేవుడు. దేవుని స్తోత్రం. ఆయన కొబ్బరి నూనెతో అంటే ప్రార్థన తైలముతో సిరివేసి ప్రార్థన చేసి ఆయన వెళ్ళిపోయాడు పాస్టర్ గారు. ఆ రోజు రాత్రి ఈ ఆత్మ, శరీరంలో ఉన్న ఆత్మ వెళ్ళిపోతుందంట. శరీరంలో ఉన్న ఆత్మ బయటికి వెళ్ళిపోతే దాన్ని ఏమంటారంటే మనిషి మరణించాడు అంటారు. ఎప్పుడైతే ప్రాణం పోయిందో ఆత్మ వెళ్ళిపోద్ది, ఉండదు. జంతువులకి ప్రాణం ఉంటుంది, శరీరం ఉంటుంది, రక్తం ఉంటుంది, కానీ ఆత్మ ఉండదు జంతువులకి. కానీ మనుష్యులకి మాత్రం ఆత్మ ఉంటుంది. దేవునికి స్తోత్రం. మనం 3 విధాలుగా ఉన్నాం. మనం ప్రాణ, ఆత్మ, దేహం. దేవునికి స్తోత్రం. మనలో ప్రాణం ఉంది, దేహం ఉంది. ఈ దేహంలో ప్రాణం ఉంది, ప్రాణంలో ఆత్మ ఉంది. దేవునికి స్తోత్రం. ప్రాణాత్మ దేహములతో మనం దేవుని స్తుతించుదుము గాక. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన అంటాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు, యెహోవా చేత నిర్దోషిగా ఎంచబడిన వాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. అయితే ఈయన వచ్చి ఆ మాట చెప్పినప్పుడు ఆత్మ వెళ్ళిపోతుందంటే, శరీరంలో నుంచి వెళ్ళిపోతుంటే తెల్లటి గుర్రం మీద వచ్చాడంటే యేసయ్య. దేవునికి స్తోత్రం. ఈయన భక్తి ఏంటంటే, ఈయనకున్న ఆలోచన ఏంటంటే, ఈయనకున్న విధానం ఏంటంటే, యేసయ్య వస్తాడు గుర్రం మీద వస్తాడేమో. ఒకేలా ఈ పాస్టర్ గారు ప్రార్థన చేశారు కదా, ఒకేలా యేసయ్య అంటే బొమ్మట్టుకుని గొర్రెపిల్ల పట్టుకుని ఉంటాడేమో, తెలియదు వాళ్ళకి, అన్యులు కదా. యేసయ్య అంటే కర్ర పట్టుకుని ఉంటాడేమో. దేవునికి స్తోత్రం. యేసయ్య తెల్లటి గుర్రం మీద వచ్చి వెళ్ళిపోతున్న ఆత్మను అలా పట్టుకున్నాడు. పట్టుకుని కక్కు అన్నాడంట. ఆయన కక్కాడు. ఒక గుద్దనా అని పిడికిలు అలా చూపించాడంట యేసయ్య. అయ్యా మీకు ఇష్టమైతే గుద్దని ప్రభుత్వం దండం పెట్టాడు. వందనాలు చెప్పాడు మన భాష. దేవుని స్తోత్రం.
ఇక్కడి నుంచి నువ్వు పంది మాసింది అనుకో ఆయన దేవుని స్తోత్రం. వెంటనే ఆత్మ శరీరంలోకి వచ్చేసినట్టు మెరుగు వచ్చిందండి దేవుని స్తోత్రం. ఆ 20 సంవత్సరాల వయసు నుంచి దగ్గర 75 సంవత్సరాల వయసు వచ్చేదాకా 65 సంవత్సరాల వయసు వచ్చేదాకా దేవుడు బ్రతికించాడు దేవుని స్తోత్రం. ఎంత పెరిగింది ఆయుష్ చెప్పండి? ½ సెంచరీ ఇచ్చాడు దేవుడు ఆయుష్ దేవుని స్తోత్రం. అంత గొప్ప దేవుడు. ఇందాక అనుకోము స్టార్టింగ్ ఎవరిస్తారు మనకు ఆయుష్? కిరాణా కొట్టులో దొరికిద్దా? మందుల షాపులో దొరికిద్దా? డాక్టర్ గారి దగ్గర దొరికిద్దా? హాస్పిటల్లోకి వెళ్ళి అయ్యా మీకు ఒక అతను కోటీశ్వరుడు అంట, బాబు నా ధనమంతా ఇస్తాను, నా కోట్ల ఆస్తి అంతా ఇస్తాను, నాలో ఉన్న వ్యాధి ఎవరైనా తీసుకుని నన్ను బాగు చేస్తే నా ఆస్తి అంతా ఇచ్చేస్తానంట ఆయన దేవుని స్తోత్రం. నన్ను ఈ మంచం మీద నుంచి లేపితే చాలు నా ఆస్తి అంతా ఆయనకి ఇచ్చేస్తాను అంటున్నాడు దేవుని స్తోత్రం. ఉంది ఆస్తి ఉపయోగము? ఆయన కృప ఉండాలి దేవునికి స్తోత్రం. ఆయన కృప నీ పట్ల ఉండాలి దేవునికి స్తోత్రం. హల్లెలూయా దేవునికి స్తోత్రం. అందరు గట్టిగా దేవునికి స్తోత్రం. యేసయ్య వస్తాడు మేఘాల పైన తనతో చేర్చుకొని, యేసయ్య వస్తాడు మేఘాల పైన చూకొని నన్ను తోడుగా ఉంచుకొని యేసయ్య వస్తాడు మేఘాల పైన తనతో చేర్చుకొను, తోడుగా ఉంచుకొను, నన్ను తోడుగా ఉంచుకొను. పరలోకమే నా ఆశ, నా శ్వాస, భూనుండేది కొద్ది కాలమే యేసునికై సువిశేషముకై, భూనుండేది చెప్పబడదాం యేసునికై సువిశేషముకై, పరలోకమే నా మాట, పరిశుద్ధమే నా శ్వాస. యేసయ్య వస్తాడు మేఘాల పైన తనతో చేర్చుకొను, యేసయ్య వస్తాడు మేఘాల పైన తనతో చేర్చుకొను. స్తోత్రం. ఇంకో మరణం ఒకటి చెప్తున్నాను, చాలా సీక్రెట్ విషయం. చాలా మంది పరిశుద్ధులు మరణిస్తే పరదేశిలో వాళ్ళ ఆత్మను భద్రపరిచేనబడి కొంతమంది చెప్తారు. ఎందుకంటే సిలువలో దొంగతో యేసయ్య మాట్లాడిన మాట, నీవు నేడే నాతో కూడా పరదేశిలో ఉంటావు, పరలోకంలో కాదండి పరదేశిలో ఉంటావు దేవునికి స్తోత్రం. మరి కొంతమంది అయితే పరలోకం వెళ్ళిపోతారు అని కొంతమంది అంటున్నారు. ఏదేమైనా ఆ మర్మం దేవుడికి తెలియాలి. కానీ అనుభవపూర్వకంగా దేవుడు తెలియజేసిన ఒక సీక్రెట్ చెప్తున్నాను. గతంలో చెప్పాను, ఓ పాస్టర్ గారు సాయంకాల సమయంలో చనిపోతున్నాడు అనగా ఆయన గురించి ప్రభు ఏం చూపించారంటే, ఆయన ఎక్కడో వాక్యం చెప్తా అలా పడిపోయాడు, చనిపోయాడు. ఆయన ఆత్మ ఆయన శరీరం కింద ఉంది, ఆయన ఆత్మ అలా రివ్వున ఆకాశంలోకి వెళ్ళిపోయింది. ఒక ఆయన ఆత్మకి సెకండ్ ఇచ్చి కౌగిలించుకుంటున్నాడు. ఆయన మీరు ఎవరండి అని అడుగుతున్నాడు. ఈయన ఎక్కడి నుంచి వెళ్ళిన మీరు ఎవరండి అని అడిగితే ఐఎమ్ జీసస్ దేవుని స్తోత్రం. చెప్పండి తెలిసిన వాళ్ళు, ఐఎమ్ జీసస్ అంటే నేనే యేసుని, అంతేనయ్యా ఐఎమ్ జీసస్. ఈ సందర్భం చూసిన తర్వాత సాయంకాలం సెల్లోకి మెసేజ్ వచ్చింది, పలానా పాస్టర్ గారు ప్రభువుని నిద్రించారు. ఆయనకి 49 సంవత్సరాల వయసు, కుంతలగూడెం అయింది. 30 సంవత్సరాల సేవలో ఉన్నాడు ఆయన దేవుని స్తోత్రం. అసలు మరి రికార్డ్ 30 సంవత్సరాల సేవ అంటే అంత చిన్న వయసులో దేవుడు తీసేసుకున్నాడు. ఏంటంటే ఆయన వచ్చిన పని పూర్తి అయిపోయింది. ఇక్కడికి వచ్చిన పని దేవుని స్తోత్రం. చూడండి, దేవుడు మనల్ని చేర్చుకుంటాడు, దేవుడు మనకు సహాయం చేస్తాడు దేవునికి స్తోత్రం. హల్లెలూయా దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు.
ఆ వ్యక్తి కూడా ఒక రోజున కొద్ది నిమిషాల్లోనే ముగించేసుకున్న జాగ్రత్తగానండి. దేవుడు మాట్లాడుతున్న మాటలు ఆయుష్ అయిపోయింది. దేవుని సేవకుడు వచ్చాడు. అక్కడికి వచ్చి, ఓ రాజా, నీ ఆయుష్ కాలం ముగించబడింది, నీ ఇల్లు చక్క పెట్టుకో. దేవునికి స్తోత్రం. అంటే నీ ఇల్లు చక్క పెట్టుకో అంటే దానికి అర్థం ఏంటంటే తన భార్యతోనూ తన పిల్లలతో అందరితో, నాన్న మరి దేవుడు నన్ను తీసుకుంటున్నాడు, మీరందరూ జాగ్రత్తగా ఉండండి, నమ్మకంగా ఉండండి, ఏదైనా ఆపదొస్తే ఎలా ఉండండి, ఎలా ప్రార్థన చేయాలి, ఎలా ఉండాలి కొన్ని బాగోగులు చెప్పుకోమని అర్థం అన్నమాట. దేవుని స్తోత్రం. పరిశుద్ధులైన వాళ్ళు, నీతిగా భక్తి చేసే వాళ్ళు ఎవరైనా ఒకవేళ సిరిపోతున్నట్లయితే దేవుడు ముందుగానే ఎంతో కొంత క్లూ ఇస్తాడు. దేవుని స్తోత్రం. సడన్ గా తీసేసుకోడు, హఠాత్తుగా తీసేసుకోడు, క్లూ ఇస్తాడు ఎంతో కొంత కొంచెం. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అది అలా ఉండాలి. అలా దేవుని స్తుతించాలి మనం. అయితే 2వ రాజులు 20వ అధ్యాయం 6వ వచనం చదవండి. 2వ రాజులు 20వ అధ్యాయం 6వ వచనం. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యానికి వందనాలు ప్రభా. స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. 2వ రాజులు 20వ అధ్యాయం 6వ వచనం. థ్యాంక్ యూ జీసస్. త్వరగా చదవాలి. మొదటి నుంచి చదవండి. 20వ అధ్యాయం 1వ వచనం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము రాగా ఆమోజు కుమారుడును ప్రవక్త అయిన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణిస్తున్నావు, నువ్వు బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్క పెట్టుకోమని యెహోవా సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రవక్తల స్పిరిట్ ఎలా ఉంటుందంటే ఇటు చూడండి ఒకసారి. ప్రవక్తలు ఎవరిని లెక్క చేయరు. ఆ స్పిరిట్లో ఉన్న పవర్ అది. ఎవరు లెక్క చేయరు. మా ఆత్మీయ నాయకుల దగ్గరికి వెళ్ళి మేము వందనాలు చెప్తే ఆయన అటు ఇటు తిరుగుతాడు. ఇది ఏమాత్రం అసలు అందరూ సేవకులు వెళ్ళి ఆయన చుట్టూ అయ్యా వందనాలు అంటే ఆయన ఎటో వస్తుంటాడు. దేవుని స్తోత్రం. అసలు ఏమాత్రం ఫోన్ చేసిన తీయడే. నువ్వు ₹1,00,000 ₹1,00,00,000 ఇచ్చినా సరే ఆయన నిన్ను పట్టించుకోడు. దేవుని స్తోత్రం. ఎన్నైనా ఎలా చేస్తారంటే అది ఆయనలో ఉన్న అభిషేకం అది. దేవుని స్తోత్రం. బైబిల్లో రుజువు చూపిస్తాను. నయమాన్ వచ్చాడు, కోటీశ్వరుడు, సైన్యాధిపతి వచ్చాడు. ఎలీషా లేచాడా? ఎలమనా వెళ్ళి యోర్దాను నదిలో మనం ఆడి బట్టి జాతి వదిలింది అన్నాడు. ఆ పూరు గుడిసెలో ఉండి, ఆ గుడారంలో ఉండి. దేవుని స్తోత్రం. కనీసం వెళ్ళి పరిగెత్తుకుంటే వెళ్ళి కూడా మాట్లాడాలి. నయమాను సైన్యాధిపతి పొలమని పోలీసు గారు పొలమని టపమని వచ్చేసి ఒక ఎమ్మెల్యే గారు ఎంపీ గారు వచ్చారు. మనం ఏం చేస్తాం? పరుగు సార్ రండి సార్ లోపలికి అంటాం. ఆ ఎలమాను ప్రార్థన మాట్లాడదు ఈ టైంలో. దేవుని స్తోత్రం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దైవజనుడు మనం చనిపోయారు. ఆయన పేరేంటి మనం చెప్పాం. పాలాయన్షో గారు ప్రార్థన చేసుకుంటే ఆ దేశాన్ని పరిపాలించే అధ్యక్షుడు వచ్చాడంట ఇంటికి. దేవుని స్తోత్రం. ఒక దేశాన్ని పరిపాలించే అధ్యక్షుడు వస్తే ఎలా ఉంటుందండి? ఒకసారి మన ప్రాంతంలో ఒక ముఖ్యమంత్రి గారు వస్తుంటే క్యాన్వాయ్ కార్లు ఎన్నో వచ్చినాయని నేను రోడ్డు పక్కన లెక్కేశాను. రోడ్లన్నీ బ్లాక్ చేశాను. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి 83 కార్లు వచ్చినాయి. దేవుని స్తోత్రం. మరి ప్రధానమంత్రి వస్తే ఎన్నో వస్తాయి? ఎక్కడ జనాలు ఎక్కడో అక్కడ కదలనీరు, అసలు మెదలనీరు. ఆ దేశ ప్రధాని ఆ యొక్క అధికారాల ఇంటికి వస్తే ఏమండి బేగారండి మన ఇంటికి అధికారం వచ్చాడు, మన దేశాన్ని పరిపాలించే అంటే ప్రెసిడెంట్ గారు వచ్చారంటే, నేను ప్రపంచానికి ప్రెసిడెంట్తో మాట్లాడుతున్నాను. నేను దేవుని స్తోత్రం. ప్రపంచానికి ప్రెసిడెంట్ గారితో మాట్లాడుతున్నా. ప్రార్థన అయ్యేదాకా రానన్నాడంటే బయటికి. దేవుని స్తోత్రం. దేవునికి స్తోత్రం. ప్రవక్తల అభిషేకం ఎలా ఉంటుందంటే అసలు వాళ్ళు లెక్చర్. దానియేలు అంటాడు, ఓ రాజా నీ బహుమానాలు నీ దగ్గర ఉంచుకో, నాకు అక్కర్లేదు అంటాడు. దేవుని స్తోత్రం. ఆ స్పిరిట్ అది అంతే. అర్థమైంది నేను చెప్పేది? ఇక్కడ యెషయా ప్రవక్త వచ్చి అన్నాడు, ఓ రాజా నువ్వు చనిపోతున్నావు. అదే మామూలుగా శరీరానుసారం ఉంటే ముందు ఈయన బంధించండి, నేను చనిపోతానంటే ఈయన బంధించండి, ఈయన్ని తీసుకెళ్ళి సరసాలైన అంటారు. అక్కడ భక్తిహీనుడు ఎవరైనా రాజు అయితే
కానీ అక్కడ రాజుగా ఉన్నవాడు దేవుని యందు భయము కలిగిన వాడు, భక్తి కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. నువ్వు చనిపోతున్నావయ్యా, నీ ఇల్లు చక్కబెట్టుకో అని ఆ యొక్క ప్రవక్త ద్వారా దేవుడు పలికించిన మాట వినగానే హిజ్కియా గోడ వైపు తిరిగి ఇలా తిరిగి ఆయన ఆ మాట చెప్పేసాడు, వెళ్ళిపోతున్నాడు. మన ఆ గేటు మధ్యలో ఉన్నాడు. నేను ఇలా తిరిగి ఏడుస్తా, కన్నీరు కారుస్తా, చిన్న ప్రార్థన చేస్తాడు. గంటల ప్రార్థన చేయలే, అక్కడ ఉపవాస ప్రార్థనలు కూడా చేయలేదు, లేకపోతే జనాలందరినీ పిలిపించి బోరుని విలపించలా. అక్కడికక్కడే స్పాట్లో చిన్న ప్రార్థన చేశాడండి. హిజ్కియా చేసిన ప్రార్థన దేవుని హృదయానికి కదిలించింది. ఎలాంటి ప్రార్థన చేశాడు ఒకసారి చదవండి. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే, యెహోవా అంటే నీవు ఎవరికి ప్రార్థన చేస్తున్నావో, ఉదాహరణకి అడ్రస్ ఏదైనా లెటర్ రాసినప్పుడు ఎవరికి పంపిస్తున్నావు వాళ్ళ అడ్రస్ రాస్తామా రాయమా? ఇక్కడ ఎవరికి ప్రార్థన చేస్తున్నాడంటే యెహోవా అంటే నా దేవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని. ఒకటి యథార్థ హృదయం ఉందంటే, ఈ దగ్గర అందరికీ చూడండి, నా దగ్గర యథార్థమైన హృదయం ఉందంట ఒకటి. రెండోది సత్యముతో, సత్యం అంటే నిజము. దేవునికి స్తోత్రం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవము. ప్రతిదీ నేను చెప్పేది వాక్యానుసారంగా మీకు అర్థం అవ్వాలని కొన్ని ఉపమానాలు చెప్తున్నాను. యథార్థ హృదయముతో, సత్యముతో నేను ఎలాగ నడుచుకున్నానో అయ్యా ఒక్కసారి అయ్యా జ్ఞాపకం చేసుకొని అన్నాడా. నీ దృష్టికి అనుకూలంగా అంటే అమ్మాయి ఒకసారి కొంతమంది దేవుని దృష్టికి అనుకూలంగా ఉంటారు, కొంతమంది దేవుని దృష్టికి ప్రతికూలంగా ఉంటారు. ఒకడు కోడిగుడ్లు వ్యాపారం చేసుకున్నాడు అంట. ఏ వ్యాపారం అంటే, చిన్న పూర్వకాలం తినడానికి తిండి లేని రోజుల్లో కొన్ని కోడి పెట్టలు పెంచుకుని ఆ గుడ్లు పెడితే ఆ గుడ్లు తీసుకెళ్ళి జనాలకు అమ్ముకుని బ్రతుకుతూ ఉండేవాడు. దేవుడు మెల్లిగా వాడి ఎంత దయ చూపి, కృప చూపి ఒక ఉన్నతంగా హెచ్చించిన తర్వాత ఒక రోజున 40 లక్షలు పెట్టి ఇల్లు కొన్నాడంటే. ఎంతంటే 40 లక్షలు పెట్టి ఇల్లు కొన్నాక అప్పుడు దాకా దేవుళ్ళు ఎదిగిన వాడు, అప్పుడు దాకా ఏదైనా అవసరమైతే సేవకుని పిలిపించి ప్రార్థన చేయించుకున్నవాడు ఈసారి ఎవరిని పిలిపించాడంటే సిద్ధాంతిని పిలిపించాడంట. దేవుని స్తోత్రం. సిద్ధాంతిని పిలిపించుకుని ఆ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు గృహప్రవేశం చేసి సగ వాస్తు ప్రకారం కట్టించుకుని ఇంట్లోకి సిద్ధాంతిని తీసుకుని వెళ్ళి సేవకుని పిల్లలు ఇంకా ప్రార్థన చేయలేక ఊటు మార్చాడు. అలా చేశాడు. చేయగానే కొద్ది రోజులకే మనోడికి ఒక చిన్న యాక్సిడెంట్ అయింది. బస్సు కొంచెం అయితే తల మీద ఎక్కించేదినట్ట. బస్సు గుద్దేసి అలా పడిపోయాడు. కొంచెం అయితే తలకాయ మీద ఎక్కేద్దును కానీ దేవుడు మళ్ళీ కృప చూపించి, ఇది నీకు కేవలం ఇది నీకు వార్నింగ్ మాత్రమే. దేవునికి స్తోత్రం. ఈసారి కనుక మరలా కష్టాలు చేస్తే పూర్తిగా బెండు తీస్తాను అని దేవుడు అక్కడ గ్రహింపిస్తే వాడికి భయం వేసి, ప్రభువా నన్ను క్షమించయ్యా అని మరలా దేవుని వైపు తిరిగాడంట. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అలా ఏంటంటే యథార్థమైన హృదయంతో ఉండాలి ఎల్లప్పుడు. ఇవాళ పేదరికంలో ఉన్నావు, ఒకవేళ రేపొద్దున భవిష్యత్తులో దేవుడు హెచ్చించినా లేకపోతే ఇంకో చోటనున్నా ఎలా ఉన్నా సరే నీ భక్తి మారకూడదు. దేవునికి స్తోత్రం. నీ భక్తి క్షణానికి అలా మారిపోతుంది అనుకో. డబ్బులు ఉన్నప్పుడు ఒకలాగా, డబ్బులు లేనప్పుడు ఒకలాగా, కష్టాలు ఉన్నప్పుడు ఒకలాగా, కష్టాలు లేనప్పుడు ఒకలాగా, మనుషులు ఉన్నప్పుడు ఒకలాగా, మనుషులు లేనప్పుడు ఒకలాగా కవర్ మేకప్ చేసి రకరకాలుగా వెళ్తున్నావు అనుకో. ఏదో ఒక రోజున మన రంగు ఎండలోకి వెళ్ళినప్పుడు, వర్షంలోకి వెళ్ళినప్పుడు మన రంగు చెప్పండి బయట పడద్దు. దేవునికి స్తోత్రం. నేను బాగా రంగు పూసుకుని ముఖానికి రంగు వేసుకుని వచ్చాను అనుకోండి, ఇక్కడికి చెమట బాగా పట్టినప్పుడు ఏమైంది, రంగు ఒక్క చెమట పట్టిందని ఇలా తుడుచుకుంటాను. అప్పుడు ఏమైంది, మొత్తం రంగు అంతా వచ్చేసి ఒరిజినల్ కలరు బయట పడద్దు. దేవునికి స్తోత్రం. యథార్థమైన హృదయంతో ఉండాలంటే ఇక్కడ దేవునికి స్తోత్రం. హిజ్కియా చేస్తున్న ప్రార్థన, అయ్యా నేను నీ దృష్టికి యథార్థంగా ఉన్నానయ్యా అంటున్నాడు. ఇంకా సమస్తమును కూడా నేను ఎట్లు జరిగించను. ఫైనల్గా ఒక మాట అన్నాడండి, ఒక్క మాట ఫైనల్గా, అయ్యా నీ కృపతో జ్ఞాపకం చేసుకోయ్యా, కృపతో ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకున్నాయి అని అనగానే రోడ్డు మీదకి వెళ్ళలేదు యెషయా, అక్కడే ఉన్నాడు, మధ్యలో వెళ్తున్నాడు. ఈ చిన్న ప్రార్థనకి మరలా దేవుడు స్వరం పడుతుంది. దేవుడికి స్తోత్రం. హిజ్కియా కన్నీరు విడిచుచు యెహోవాకు ప్రార్థన చేసిన. మనం ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేసేటప్పుడు దిక్కులు చూసుకుంటా, ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటా, వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారని
అలా ఈ టైంలో ఉండబడి ప్రార్థన యథార్థంగా దేవుడు నన్ను చూస్తున్నాడు. దేవుని స్తోత్రం. నువ్వు ప్రార్థన చేస్తే నీ కళ్ళు మూయబడాలి, నీ మనోనేత్రం తెరవబడాలి. దేవుని స్తోత్రం. నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థనలో తగ్గింపు ఉండాలి. అయ్యా యథార్థం హృదయంతో నేను అలా నడుచుకున్నాను, కృపతో జ్ఞాపకం చేసుకోవాలి. దానియేలు అంటాడు, అయ్యా మా నీతిని బట్టి కాదు కానీ నీ కనికరాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం అయ్యా. దేవునికి స్తోత్రం. మన నీతి అయితే మసిగుట్టలాగా ఉంటుంది దేవుని దృష్టి. తెలుసా మీకు ఆ విషయం? మురుకు గుట్టలాగా ఉంటుంది అంత వైపు. కృపతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దేవునికి స్తోత్రం అని ప్రార్థన చేయగానే యెషయా గారితో దేవుడు మాట్లాడుతున్నాడట. నడిమిశాల అంటే మధ్యలో, నడిమంటే మధ్యలో ఉన్నాడు. ఇంకా అవతల కూడా లేదు, అది రాజకోట. దేవుని స్తోత్రం. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై అంటే వినబడుతుంది దేవుని వాక్కు. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా వద్దకు వెళ్ళు అని అన్నాడు దేవుడు. మళ్ళీ దేవుని స్తోత్రం. హిజ్కియా వద్దకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వెళ్ళి అన్నాడు దేవుని స్తోత్రం. అదేంటి ప్రభా, ఇప్పుడే కదా చెప్పొచ్చాను, మళ్ళీ ఎందుకు ప్రభా అని అల్లా అక్కడ. దేవుని స్తోత్రం. వెళ్ళు, నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా వద్దకు వెళ్ళు. హిజ్కియా చేసిన కన్నీటి ప్రార్థన వెళ్ళిపోతున్న ప్రవక్త వెనక్కి తీసుకొచ్చేసింది. దేవుని స్తోత్రం. దేవుని హృదయాన్ని మార్చేసింది. దేవునికి స్తోత్రం. అతనితో ఎలాగను నువ్వు వెళ్ళి ఎలాగంటావు, నీ పితరుల దేవుడైన అంటే అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, దావీదు దేవుడైనటువంటి నీ పితరుల దేవుడైనటువంటి నేను సెలవిచ్చింది ఏంటంటే నీవు కన్నీళ్ళు విడిచిట్ల చూచితిని. దేవుడు ఈ మాట మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా నన్ను అందరూ ఒకసారి నామూసుకోండి. ఎక్కడన్నా మీరందరూ ఎవరో కన్నీళ్ళు విడిస్తున్నారు. నీవు కన్నీళ్లు విడిచుట నేను చూశాను అన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. నువ్వు కన్నీటితో ప్రార్థన చేస్తున్నావు రహస్యంగా, ఎవరో చూడకపోవచ్చు, కానీ దేవుడు మాట్లాడుతున్నాడు. నేను చూశాను నీ కన్నీళ్లు, నేను చూశాను కుమారుడా, నీ కన్నీళ్లు నేను చూశాను కుమార్తె అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. నీ ప్రార్థన నేను అంగీకరించాను, నేను నిన్ను బాగు చేస్తానయ్యా. దేవునికి స్తోత్రం. ఆయన తన వాక్కులు పంపి వారిని బాగు చేయను అని కీర్తన గ్రంథంలో. నేను నిన్ను బాగు చేస్తున్నాను. పరమ వైద్యుడండి యేసయ్య అంటే ఏమనుకుంటున్నారు? సంతలో గొర్రె పిల్లట్టుకొస్తాడు, కలబట్టుకొస్తాడు, దేనంగా సగం నుంచి ఉండడానికి ఉన్నారండి. పరమ వైద్యుడు. దేవునికి స్తోత్రం. ఎంత ప్రేమ ఉందో, అంత చాలు ఉంది, అంత చాలుందో అంత కనికరం ఉంది, అంత కనికరం ఉందో అంత రోషం ఉంది. దేవునికి స్తోత్రం. ప్రభువా నీ ఉగ్రతని తట్టుకోలేమయ్యా, కనికరించిన ఆయన మమ్మల్ని కృప చూపించి. నేనైతే అలాగే ప్రార్థన చేస్తాను, ప్రభు కనికరించి అయ్యా, నన్ను కనికరించిన ఆయన, నా కుటుంబాన్ని కనికరించిన ఆయన, నా సంఘాన్ని కనికరించిన ఆయన, అయ్యా నా సంఘ బిడ్డని కనికరించి ప్రభు కనికరించినాడు. దేవుని స్తోత్రం. ఒకసారి కనికరించాడు, మమ్మల్ని కనికరించిన ఆయన, మమ్మల్ని కాపాడయ్యా. నువ్వు తప్పితే మాకు వేరే దిక్కు, నువ్వు నమ్మిందే నిన్ను, మేము ఆరాధించేదే నిన్ను, మేము ప్రార్థించేదే నువ్వు తప్పితే మాకు వేరే కాదా. కనికరించిన ఆయన అని అడిగితే దేవుని స్తోత్రం. ఇంకా 15 అంటే 15 సంవత్సరాలు నీకు ఆయుషిస్తున్నా అన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. ఎన్నాలండి? ఇంకా 15 సంవత్సరాలు నీకు ఆయుషిస్తున్నానయ్యా అని దేవుడు యెషయా గారి ద్వారా హిజ్కియాతో మాట్లాడాడు. దేవుని స్తోత్రం. మా ఆత్మీయ నాయకుల యొక్క వాళ్ళ ఆత్మీయ నాయకుల పేరు హిజ్కియా ఫ్రాన్సిస్ గారు, చెన్నై, తమిళనాడు. మా ఆత్మీయ నాయకులది రాజమండ్రి, వాళ్ళ ఆత్మీయ నాయకులది చెన్నై, తమిళనాడు. హిజ్కియా ఫ్రాన్సిస్ గారని. దేవుని స్తోత్రం. ఆయన దగ్గర 60 సంవత్సరాల వయసు వచ్చింది. చాలా ఆయన వివాహం చేసుకోకూడదు అనుకున్నాడు. చాలా పెద్ద వయసు వచ్చిన తర్వాత దేవుడు వృద్ధాప్యంలోకి వచ్చేస్తున్నప్పుడు అప్పుడు ఆయనకి సరిపడా జోడీ కలిగిన ఒక వ్యక్తిని, ఆయన లాంటి మనసు కలిగిన ఒక వ్యక్తిని జర్మనీ దేశంలో ఒక వ్యక్తిని సిద్ధపరిచాడు దేవుడు. జర్మనీ అనుకుంటా దేశం. దేవుని స్తోత్రం. ఆ వ్యక్తి ఈ యొక్క అభిషిక్తిని చేసుకోవటం మూలన ఆమె కూడా భారతీయురాలుగా మార్చబడింది, ఇండియన్గా మార్చబడింది. దేవుని స్తోత్రం. ఈ రోజున బలమైన పరిచర్య చేస్తున్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. దేవుడు చూడండి ఆయుష్ పెంచుతాడు, దేవుడు కృపణిస్తాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు ఏది చేయాలో దేవుడికి తెలుసు, ఏ క్షణంలో ఏం చేయాలో దేవుడికి తెలుసు. మనం అనుకుంటాం దేవుడికి తెలియదేమో. మనలో మా మాట దేవుడు అందరినీ చూడండి ఒకసారి. ఇంకా మనందరినీ మట్టితో చేశాడు కదండి. మట్టితో చేసిన మనకే ఇన్ని తెలివితేటలు ఉంటే యేసయ్యకి ఎన్ని తెలివితేటలు ఉంటాయండి? గోల్డెన్ మైండ్ అయింది. దేవుని స్తోత్రం.
పరమజ్ఞాని, అనంత జ్ఞాని. దేవునికి స్తోత్రం. అబ్రహాము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అంటాడు ఆయన కాలంలో ఆయన మాట్లాడినప్పుడు. దేవుని స్తోత్రం. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. అబ్రహాము పుట్టక ముందే నేను ఉన్నానయ్యా. అబ్రహాం అంటున్నారు మీరు. అబ్రహాం కంటే ముందే ఉన్నాను నేను అంటాడు ఆయన. దేవుని స్తోత్రం. మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడంట. యేసయ్య ఇల్లంతటి మీద నమ్మకమైన వాడంట. దేవుని స్తోత్రం. సమస్తానికి నమ్మకమైన వ్యక్తి ఆయన. మిక్కిలి సాత్వికుడు. మోషే కంటే మిక్కిలి సాత్వికుడు యేసయ్య. దేవునికి స్తోత్రం. ఆయన అంటాడు, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడు. అయ్యా నీకు కనీసం 50 సంవత్సరాలు కూడా లేదు వయసు, నీకు అబ్రహాము తెలుసా నీకు అని అడిగితే వాళ్ళందరూ అక్కడ యేసయ్య అంటాడు, అబ్రహాము పుట్టక ముందే నేను ఉన్నా అంటాడు అక్కడ. దేవుని స్తోత్రం. అబ్రహాము పుట్టక ముందే నేను ఉన్నాను. చాలా మందికి పాత నిబంధనలో యేసు ప్రభు వారి గురించి ఎక్కడ కనపడదు కదండి అంటారు. దానియేలు గ్రంథంలో అభిషిక్తుడు అధిపతి వచ్చేవారు కానీ ఉంటుంది. అక్కడ అభిషిక్తుడు అన్న కాడ కింద మెస్సయ్య అని ఉంటుంది. దేవుని స్తోత్రం. చాలా పేర్లు ఉన్నాయి ఆయనకి. మెస్సయ్య, అభిషిక్తుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. సామెతలో ఉంటుంది, ప్రవాహ జలములు లేనప్పుడు నేను పుట్టాను, భూమికి పునాది వేయబడక ముందు నేను పుట్టాను అంటాడు ఆయన. దేవుని స్తోత్రం. అసలు భూమి లేదు, ఆకాశం లేదు, ఏమీ లేనప్పుడు నేను ఉన్నా అంటాడు ఆయన. దేవుని స్తోత్రం. అంటే సమస్యానికి ముందున్నవాడు ఆయన. దేవునికి స్తోత్రం. దేవుడు ఈయన ప్రార్థన ఆలకించి 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడండి. ఎలా నడుచుకున్నాడు ఇదికే ఒకసారి చెప్పండి. 3 విషయాలు చెప్పాను. ఒకటి చెప్పాలి, యథార్థ హృదయంతో నడుచుకున్నాడు. యథార్థత అంటే సడన్గా రోడ్డు మీద వెళ్తున్నాం, 10,000 రూపాయలు కట్ట దొరికింది, అది చూసి తప్పని తీసి జైలు పెట్టేసి వెళ్ళిపోతున్నాం. అది యథార్థతేనా? ఫోన్ జేబులో పెట్టుకున్నాం, పక్కన నుంచి అసలు ఈ 10,000 కోసం ఎవరైనా ఎదుగుతారంటాం, ఇటు వస్తాం అని అనుకుంటారు. అది యథార్థత. దేవుని స్తోత్రం. ఒక రోజున ఒక అతను ఫోన్ పోయి 50,000 రూపాయల ఫోన్ పరిశుద్ధాత్మడు ఎదిగి సమయంలో ఎదుగుచ్చేస్తున్నాడు. గిలగిల్లాడితే అటు ఇటు ఎత్తుకుంటుంటే ఆ ఫోన్ ఈ సహోదరుడికి దొరికిందంట. దేవుని స్తోత్రం. అన్నా ఏంటి ఎదుగుతున్నారు ఏంటన్నా అంటే, ఫోన్ పోయిన తమ్ముడు ఫోన్ ఎదుగుతున్నా అంటే నాకు దొరికిందన్న ఇదిగో అన్న నీకు ఫోన్ అని ఇచ్చేసాడు. దేవుని స్తోత్రం. తమ్ముడు నీకేం కావాలి, ముందు కావాలా లేకపోతే ఏదన్నా బిర్యానీ కావాలి, ఏం కావాలి, అది కావాలి, ఇది కావాలన్నాడు. నా సంతోషం. నాకేం వద్దన్నా, మేము యేసయ్యని నమ్ముకున్నాం, మీరు కూడా యేసయ్యని నమ్ముకోండి అని చెప్పాను. దేవుని స్తోత్రం. యేసయ్యని నమ్ముకోండి అంతే. దేవుని స్తోత్రం. వాడికి ఎలా ఉంటుంది? దెమ్మ తిరిగిపోద్ది. దేవుని స్తోత్రం. అమ్మో యేసు ప్రభు అంటే ఎలా? ఒకసారి కొవ్వూరు కోర్టు దగ్గర 10,000 రూపాయలు కట్ట దొరికిందంట. మా నాన్నగారు కొవ్వూరు కోర్టు దగ్గర వాయి దగ్గర. అన్నయ్య జేబులో పెట్టేసుకొని అన్నయ్య రాసే అన్నయ్య అన్నాడమ్మ. పరశురాంబాబు అని ఒక అతను మా బాబాయ్ అవుతాడు. ఒరే పెచ్చాడా, ఇది దొరికిందని మనం సంతోషపడతాం, ఇది పోగొట్టుకున్నవాడు చాలా బాధపడతాడు, అది కరెక్ట్ కాదు. కానీ పక్కన పోలీస్ స్టేషన్కి వెళ్ళి పలానా ప్లేస్లో నాకు 10,000 రూపాయలు కట్ట దొరికింది, ఇది ఎవరిదైతే వాళ్ళకి ఇచ్చేయడం ఇచ్చేసాడు. దేవుని స్తోత్రం. ఇచ్చేస్తే అక్కడ కానిస్టేబుల్ అది నొక్కేశాడు. మళ్ళీ మధ్యాహ్నం వేళ భోజనానికి వెళ్ళి మళ్ళీ వచ్చేసరికి ఆ కానిస్టేబుల్ ఏకంగా కట్ట జేబులో పెట్టుకుని వెళ్ళిపోయాడు. సీఏ గారు రావాలంటే ఏంటంటే 10,000 కట్టించండి, ఇక్కడ ఎవరిదో దొరికింది, మరి అది జాగ్రత్త చూసి చెప్పండి అని మళ్ళీ చెప్తే అప్పుడు కానిస్టేబుల్ పిలిపించి అది ఎవరికైతే వాళ్ళకి ఇద్దామని చెప్పి అలా ఆలోచించారు పోలీసులు. దేవుని స్తోత్రం. యథార్థంగా ఉండాలి నీవు. దేవుని స్తోత్రం. నువ్వు యథార్థంగా ఉంటే దేవుడు ఎంత త్వరగా ఇచ్చేస్తాడు. చిన్న మాట చెప్పి, చిన్న ఉపమానం చెప్పి నేను ముగిస్తాను. ఆయన అంటాడు కీర్తన గ్రంథం 91:16 దీర్ఘాయువు చేత అతను తృప్తిపరిచింది. దేవుని స్తోత్రం. దీర్ఘాయువుతో తృప్తిపరిస్తే అంటాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ ఇదికి అంటున్నాడు యథార్థ హృదయంతో ఉన్నానయ్యా అంటున్నాడు. ఒకటి. రెండోది సత్యంగా ఉన్నానయ్యా. ఇంకా నీ సన్నిధిని, ఎవరి సన్నిధిని అండి? నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకున్నాను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తోత్రం. మనుషుల్ని నేను చేయకపోవచ్చు, ఎవరికి భయపడాలంటే దేవునికి భయపడాలి. దేవుని స్తోత్రం. ఒకవేళ మనం డబ్బులు ఏమైనా దొరికి జేబులో పెట్టి తెచ్చుకున్నా, లేకపోతే మన వ్యక్తిగత జీవితంలో మనం ఎలాగున్నా ఎవరు మనం అంటే సరిపోలేదు, మన ఇష్టం, మన వ్యక్తిగత ఇష్టం. కానీ ఒక రోజుని వీటన్నిటిని బట్టి దేవుడు లెక్క అడుగుతాడు. దేవుని స్తోత్రం. యథార్థంగా నీవు ఉంటే దేవుడు నిన్ను అంచెలంచెలుగా లేపుతాడు. నిన్ను చూసి ఏడ్చే వాళ్ళు అలాగే ఏడుతూ ఉంటారు. వాళ్ళు నిన్ను చూసి సూర్యం అంటా ఉన్నవాళ్ళు వాళ్ళకి సూర్యం అంటానే ఉంటారు. నువ్వు మాత్రం అంచెలంచెలుగా ఎక్కడికో వెళ్ళిపోతావు. వాళ్ళు నిన్ను ఎలా చూస్తారా? దేవుని స్తోత్రం. ఏంటి ఆగిపోయింది?
తెచ్చిన రోజు కానీ ఇప్పుడు దాకా బ్యాటరీలే లేదు ఇంట్లో. దేవుని స్తోత్రం. ఏమైందంటే వాళ్ళని అక్కడే ఉంచుతాడు దేవుడు. నువ్వు చూస్తూ ఉండు, నా కుమారుడు వెళతా ఉంటాడు. దేవుని స్తోత్రం. నా కుమార్తెను హెచ్చేస్తున్నా. దేవుని స్తోత్రం. ఇందులో ఇంకో విషయం ఉంది. లోకంలో మోసంగా జీవించే వాళ్ళు కూడా హెచ్చించబడతారు. కానీ బైబిల్లో మాట ఉంది, నీతిని విడిచి నగరాన్ని స్థాపించడానికి శ్రమ అని ఉంది. దేవునికి స్తోత్రం. నీతిగా ఉన్న వాళ్ళు కూడా దేవుడు ఇచ్చేస్తాడు కానీ సమయము పడద్దు, కొంచెం సమయం పడుతుంది. దేవుని స్తోత్రం. ఏడ్చే వాళ్ళు ఏడుతూనే ఉంటారు, నవ్వే వాళ్ళు నవ్వుతూనే ఉంటారు, మనం వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉంటాం. దేవుడు మనల్ని నడిపిస్తూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం. మనల్ని ఎలా నడిపిస్తాడంటే మన పక్షాన ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఉన్నతంగా దేవుడు నిలబెడతాడు. యథార్థమైన జీవితం. ఆఖరిగా చిన్న మనం చెప్పి నేను ముగిస్తాను, చాలాసార్లు చెప్పుకున్నాను. ఒక పిల్లవాడు, సుమారుగా ఒక 7 సంవత్సరాల పిల్లవాడు. ఆ పిల్లవాడికి తల్లికి జబ్బు చేసింది, మరణించింది. ఒక రోజున పిల్లవాడు తండ్రి కలిసి ఇద్దరూ కూడా ఆ రోడ్డు అమ్మటి నడుచుకుంటూ వెళ్తుంటే ఈ పిల్లవాడు ఒక గేట్ బంగ్లా ఉంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ గొర్రె బొమ్మ ఉయ్యాల ఉంటే అవన్నీ పట్టుకుని ఆడుకుంటున్నాడంట. తండ్రి అన్నాడంట, నానా పరలోక రాజ్యంలో గొర్రె బొమ్మ ఉంటుందిరా, పరలోక రాజ్యంలో ఉయ్యాల ఉంటుంది, పరలోక రాజ్యంలో అమ్మ కూడా అక్కడ ఉంటుంది. అమ్మ ముందు వెళ్ళిపోయిందిగా మరి. దేవుని స్తోత్రం. మనది కానిది మనం ఆశించకూడదురా అని చెప్పాడంట. దేవుని స్తోత్రం. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, నీ పొరుగు వాని దగ్గర దేనిని ఆశించకూడదు. సాధారణంగా మనకున్న విధానం ఎలా ఉంటుందంటే, మన దగ్గర ఉన్న వస్తువుల కంటే పొరుగువానియే మనకి చాలా దొంగిలించిన నీళ్లు తీపిగా ఉంటాయి అంట. సామెతల్లో ఉంటుంది. దేవుని స్తోత్రం. కష్టపడి పట్టుకొచ్చుకున్న తీపిగా అనిపించు, దొంగతనంగా తెచ్చుకున్న నీళ్ళు తీపిగా అనిపిస్తుంది. దేవుని స్తోత్రం. ఈ పిల్లవాడితో తండ్రి చెప్పిన మాటలో మరి యథార్థంగా ఉండాలి నాన్న. మన పొరుగు వారిని మనము ఆశించకూడదు. దేవుడికి నమ్మకంగా ఉండాలి. మన దేవుడు గొప్పవాడు, సజీవుడు. మన దేవుడు సజీవమైన దేవుడు, నిజమైన దేవుడు, యథార్థమైన దేవుడు. ఆయన బిడ్డలమైన మనం కూడా యథార్థంగా ఉండాలని చెప్పాడండి. దేవునికి స్తోత్రం. చెప్తే ఈ సమయంలో చెప్పిన తర్వాత కొన్నాళ్ళకి ఏమైందంటే తండ్రి కూడా జబ్బు చేసింది, మరణించాడు. అది అద్దిల్లు అవటం వలన చిన్న బట్టల మూట ఉంటుంటే ఆ మూట బయట పడేసి పిల్లవాడిని బయటికి గెంటేశారు. తండ్రి ఆ యొక్క శవాన్ని ఎవరో కొంతమంది వచ్చారు, తీసుకెళ్ళిపోయి సమాధి చేశారు. ఈ పిల్లోడికి ఉండటానికి ఇల్లు లేదు, తినటానికి తిండి లేదు, కట్టుకోవడానికి సరైన వస్త్రాలు లేవు, సరైన వస్తువులు లేవు. ఇంకా ఒక రకం చెప్పాలంటే ఒక అన్నామకుడు. ఏ మగుడండి? ఎవరు లేని వ్యక్తిని ఒక అనాథ అంటారు. అన్నామకుడు. యేసయ్య అంటాడు, లోకం మిమ్మల్ని అనాథగా విడిచిన నేను మిమ్మల్ని ఎడమని అంటాడు ఆయన. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. అయితే ఆ సమయంలో ఈ పిల్లోడు ఏడ్చుకుంటా వెళ్తుంటే 2 అపార్ట్మెంట్లు ఉన్నాయంట. అపార్ట్మెంట్ మధ్యలో కొంచెం చిన్న సందు ఉందంట. ఆ సందులో కూర్చుని ఈ పిల్లోడు ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తుంటే ఈ పిల్లోడి దగ్గరికి ఒక కుక్క పిల్ల వచ్చిందంట. వస్తే నాకు ఎవరూ లేరు, నీకు ఎవరు లేరా అని చెప్పి ఆ కుక్క పిల్లతో ఆడుకుంటా ఏడుస్తూ ఉన్నాడంట. కొంచెం ఆడుకుంటున్నాడు, కొంచెం గుర్తొచ్చినప్పుడు ఏడుస్తున్నాడు, తల్లి గుర్తొచ్చినప్పుడు, తండ్రి గుర్తొచ్చినప్పుడు ఏడుస్తున్నాడు. ఉంటే ఒక రోజున మరుసటి రోజున ఇంకో పిల్లోడు పేపర్లు అమ్ముకుంటూ వెళ్తున్నాడంట. మరో పిల్లలు, అరే నాకు కూడా కొన్ని పేపర్లు ఇప్పించరా, నాకు ఎవరు లేరురా, అరే నాకు తింటాకు కూడా ఏం లేదురా ఏమనుకున్నాను, నాకు కూడా పేపర్లు ఇప్పించాను. సేమ్ అదే వయసు ఉన్న ఒక పిల్లోడు, నాకు కూడా పేపర్లు వేయని ఇస్తావా అని అడిగితే ఆ పిల్లోడు ఎవరైతే ఆ పిల్లోడికి ఇస్తున్నారో అమ్మడానికి వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి అతనికి కూడా కన్నీ పేపర్లు ఇచ్చారే బాబు నీకు ఇది 100 పేపర్లు అమ్మితే ఎంత కమిషన్, ఒక 5 రూపాయలు 10 రూపాయలు అని చెప్పి ఆ సెంటర్లో తిరుగుతున్నాడు, వెళ్తున్నాడు. పేపర్ అని అందరూ తిరుగుతుంటే ఒక రోజున మనం మసీద్ సెంటర్ లాంటిది అనుకుందాం బహుశా. దేవుని స్తోత్రం. ట్రాఫిక్ సిగ్నల్ పడింది. దేవుని స్తోత్రం. ఒక కోటీశ్వరరాలు కారు వచ్చింది, పేపర్ తీసుకుంది. ఆ హడావిడిలో డబ్బులు ఇవ్వబోయి సిగ్నల్ మళ్ళీ మార్చేసరికి, సిగ్నల్ పడేసరికి ఆ డబ్బులు ఇచ్చి పరస అక్కడ జారేసుకుని వెళ్ళిపోయింది కారు. డబ్బులు ఇచ్చేసాను అనుకున్నా కానీ పరస కారులో వేసుకున్నాను అనుకున్న జీవితం కింద పడింది. కారు వెళ్ళిపోయింది. కానీ ఆ పరసలో చాలా నగలు, చాలా ఇంచుమించుగా డబ్బు, ఇవన్నీ చాలా ఉన్నాయి. 100 గ్రాముల బంగారం ఉంటే ఇప్పుడు డబ్బులకి ఎంత వాల్యూ వస్తుందండి? చెప్పండి, పర్లేదు, ఏమన్నా తెలుసుకుని చెప్పండి. అయ్యా త్వరగా దగ్గర 100 గ్రాముల బంగారం ఉండేది నేను వ్యాపారం చేస్తే. ఒకసారి గోల్డెన్ వాచ్ చేయించడం అని వెళ్ళాం. గోల్డ్ వాచ్ 5 కాసులు అవుతాను. డోర్ బాబా 5 కాసులు అయితే ఇప్పుడు అంత డబ్బులు లేవు, సర్లే బ్రాస్లెట్ చేసేమని ఇచ్చాను. దేవుని స్తోత్రం. మధ్యలో మామూలు వాచ్లు పెట్టి అటు ఇటు బంగారు చేంజ్ చేయాలన్న. దేవుని స్తోత్రం. బంగారు బిస్కెట్ ఎంత అంటే 2,70,000 అన్నారు అప్పట్లో వ్యాపారం చేసినప్పుడు. బంగారు బిస్కెట్ కొనేద్దాం అనుకున్నాం ఒకసారి. దేవుని స్తోత్రం. కానీ బంగారం కంటే గొప్ప దేవుడు నాకు దొరికాడు. దేవుని స్తోత్రం. బంగారం లేదని బాధ లేదు, కానీ బంగారం కంటే గొప్ప దేవుడు
బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. నా యేసయ్యా, నా యేసయ్యా. దేవుని స్తోత్రం. ఈ పిల్లోడికి ముగించుకున్న జాగ్రత్తగా నగలు దొరికినాయి, పర్సులో డబ్బులు కూడా దొరికినాయి. నిజంగా ఆ పరిస్థితిలో మనం ఉంటే అమ్మయ్య అది కొంచెం ప్యానం తెప్పరిల్లిద్ది మనకి. కానీ పిల్లోడు ఇది ఎవరో మా నాన్న చెప్పాడు బతుకున్నప్పుడు, ఇది మంద కాదు, మనం ఆశించకూడదు చెప్పాడని చెప్పి పిల్లోడు అలా పేపర్లు అమ్ముకుంటే ఈ పరిస్థితి దాసుకుని తిరిగి తింటే మరలా మరో రోజున దేవుడే చూడండి అక్కడికి మరలా కారు వచ్చింది. మరలా అదే ప్రదేశం అనుకోకుండా కారు ఆపితే ఈ కారు వల్ల పరిగెడుతున్నాడు పిల్లోడు. మేడం కారు ఆపండి, కారు ఆపండి. కారు ఆగిద్దా? ట్రాఫిక్లో కొంచెం ఎక్కేసరికి అనుకోకుండా సిగ్నల్ పడి కారు అయితే, మేడం గారు ఇదిగోండి పర్స్ ఇది పోయిందండి, కొద్ది రోజుల క్రితం నాకు దొరికిందండి, ఇది మీదేనంటే ఆమె చూసుకుంటే అందులో ఉన్న డబ్బులు బంగారం అన్నీ అలాగే ఉన్నాయంట. దేవునికి స్తోత్రం. కొంతమంది ఇళ్లల్లో పనిచేసేటప్పుడు వాండర్లు ఏం చేస్తారంటే పరిశోధిస్తారు. డబ్బులు పెట్టేసి బంగారం పెట్టేసి నిజంగా నొక్కేస్తారా లేకపోతే కరెక్ట్గా అప్పు చెప్తారని పరిశోధిస్తారు. దొరికింది కదంటే తప్పని నొక్కేసాం అనుకోండి, వాళ్ళకి నీ నమ్మకత్వం అక్కడితో పోద్దనమాట. అప్పుడు అనుకుంటారమ్మా వద్దులేమ్మా పనికి అని చెప్పి మెల్లిగా సైలెంట్గా కట్ చేసేస్తారు అక్కడితో కట్. వాళ్ళ కోటీశ్వర్లు, చదువుకున్న వాళ్ళు, ఎడ్యుకేషన్ వాళ్ళందరూ ఎంత జ్ఞానంతో ఉంటారో ఆలోచించి పరిశోధిస్తారు, పరిశీలిస్తారు మనం ఎలా ఉంటున్నామని. దేవుని స్తోత్రం. సరే ఈ పిల్లలు యథార్థంగా ఈ పరిస్థితిచ్చేసరికి దేవుడు పలికిస్తున్నాడు ఇవన్నీ, నాకు తెలియదు కానీ ఇవన్నీ పరిస్థితిచ్చేసరికి బాబు మీ ఇల్లు ఎక్కడా అని అడిగిందండి. కారు ఒక చోట పక్కన పార్కింగ్ చేసి, అమ్మ నాకు ఇల్లు లేదమ్మా అన్నాడు. బాబు మరి మీ అమ్మ మీ నాన్న వాళ్ళు ఎక్కడ ఉంటారంటే, మా అమ్మ లేదమ్మా, మా నాన్న కూడా లేడమ్మా, పరలోక రాజ్యం వెళ్ళిపోయారు అన్నాడు. దేవుని స్తోత్రం. అతనికి తెలిసింది అదే ఆ పిల్లోడికి, పరలోక రాజ్యం వెళ్ళిపోయారమ్మా అన్నాడు. దేవుని స్తోత్రం. బాబు మరి నీకు ఎవరు లేరా అంటే, నాకు ఎవరు లేరమ్మా. బాబు నాకు ఎవరు లేరు, నాకు చాలా ఆస్తుంది, కోటీశ్వరాలని, నేను ఒక అనామకురాలుగా ఉంటున్నాను, నా తల్లిదండ్రులు అందరూ చనిపోయారు, నేను నా కుమారుడిగా పెంచుకుంటాను, వస్తావా అని అడిగిందండి తల్లి. దేవుని స్తోత్రం. అమ్మ వస్తానమ్మా అని అన్నాడు. అమ్మ మరి నా బట్టలన్నీ మాసిపోయినాయి అమ్మ, బట్టలన్నీ పాడైపోయినాయి అమ్మ, కారుగా ఈ బురద అంటిద్ది అనుకుంటే, ఈ మురికి అంటిద్ది అనుకున్నాను. పర్లేదు బాబు నీకు మంచి బట్టలు నీకు ఉంటాను బాబు అన్నట్టు తల్లి. అమ్మ మరి నాతో పాటు ఒక కుక్క పిల్ల కూడా ఉందన్నట్టు, నీ కుక్క పిల్ల కూడా తీసుకురా పర్లేదు, ఏం పర్లేదు అని చెప్పి వాళ్ళిద్దరిని ఎక్కించింది. వాళ్ళ ప్యాలెస్లోకి అపార్ట్మెంట్లోకి తీసుకెళ్తే ఆ ప్యాలెస్లో కొండ మీద, ఒక కొండ మీద అంట, ఆ రోడ్డు ఉందంట, కొండ మీదకి, కొండ మీద ఉండు పట్టణము మరుగై ఉండనేరదని మన ప్రభు అయిన యేసయ్య చెప్పాడు. దేవుని స్తోత్రం. కొండ మీదకి తీసుకెళ్తే ప్యాలెస్లోకి, అక్కడ రకరకాల పార్కింగ్, రకరకాల గుర్ర బొమ్మలు, ఉయ్యాలు, రకరకాల అన్నీ ఉంటాయి. పిల్లోడు అనుకుంటున్నాడు అదే పరలోక రాజ్యం అనికి. చాలా ముచ్చటపడిపోతుంది, సంతోషపడిపోతుంది. ఆ గుర్ర బొమ్మతో ఆడుతూ ఆడికి, అమ్మ మా అమ్మ ఎక్కడ ఉంది, మా నాన్న ఎక్కడ ఉన్నాడు అని అడుగుతున్నాడు. దేవుని స్తోత్రం. బాబు ఇది పరలోక రాజ్యం కాదు. ఆ తల్లికి అర్థమైందంట విషయం అంతా అర్థమయ్యి, ఇది పరలోక రాజ్యము కాదు, పరలోక రాజ్యం లాంటిదే. కానీ ఒక్కరోజున అసలైన పరలోక రాజ్యం మనం వెళ్తాం, అక్కడ మీ నాన్న మీ అమ్మ అందరూ ఉంటారని చెప్పినాడు. దేవుని స్తోత్రం. చెప్పి తన ₹1,00,000 ఆస్తికి ఈ యొక్క అనామకుడిని వారసుడిగా చేసుకుని దత్తత తీసుకుని తన ఆస్తి అంతా అతనికి ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం. యథార్థంగా నిలబడ్డాడు. తల్లి లేకపోయినా, తండ్రి లేకపోయినా, ఆకలితో పేగులు అరిచేస్తున్నా సరే, పట్టించుకున్న వాళ్ళు లేకపోయినా సరే, తండ్రి బ్రతుకున్నప్పుడు చెప్పిన మాటలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని నీతిగా ఆ వ్యర్థమైన సంపాదన, పనికిమాలిన సంపాదన ఏది నాకు అక్కర్లేదు, దొంగిలించిన డబ్బులు నాకు అక్కర్లేదు, దొరికిన డబ్బులు నాకు అక్కర్లేదు అని చెప్పి దేవుని మీద విశ్వాసంతో జీవించాడు, నమ్మకంగా జీవించాడు. చిన్న పిల్లోడైనా సరే దేవుడు ఏం చేశాడంటే ఎక్కడ ప్రతిగుణంగానే హెచ్చించాడు. దేవునికి స్తోత్రం. మరి నీవు కూడా నీ జీవితంలో యథార్థమైన హృదయంతో, సత్యముతో, న్యాయముగా దేవుని సన్నిధిలో నీవు నడుచుకుంటే కనుక నీవు ప్రతిగుణంగానే నీకు ఈ లోకంలో ఉండగానే దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తాడు, ఆయుష్ని ఇస్తాడు, ఉన్నతంగా ఇచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఇంకొన్ని వాక్యం ప్రభు దీవించుగాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం. ప్రియమైన తల్లి, ప్రియమైన చెల్లి, ప్రియమైన సహోదరుడు, నువ్వే స్థితిలో ఉన్నావు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు మొట్టమొదటిగా ఆయుష్ కావాలి, రెండవది ఆరోగ్యం కావాలి, మూడవది నీ ప్రతి అవసరం తీర్చబడాలి. నువ్వు దేవుని కుమారుడిగా ఉన్నావయ్యా, నువ్వు దేవుని కుమార్తెగా ఉన్నావమ్మా. భయపడద్దు. ఇదిగో నా వేదన దేవుడు చూస్తున్నాడని బాధపడుతున్నావు. ఇచ్చికి అనుకుంటున్నాడు, అయ్యా
నీ సన్నిధిని నేను ఎట్లా నడుచుకున్నానో జ్ఞాపకం చేసుకోను ఆయన. కన్నీరు కాల్సినాడంటే హిజ్కియా. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, నీ కన్నీరు దేవుడు చూశాడు. నీ కన్నీటిని దేవుడు నాట్యంగా చేయబోతున్నాడు. ప్రభువా నీకు వందనాలయ్యా. నీ దుఃఖాన్ని దేవుడు సంతోషంగా మార్చబోతున్నాడు. ఇది నా మాట కాదు, ఇది యేసయ్య మాట. నీవు నమ్మినా నమ్మకపోయినా ప్రభువా నీకు వందనాలు. ప్రభువా అయ్యా నిన్నే నమ్మానయ్యా. అయ్యా నేను వెంబడిస్తున్నాను ప్రభా. అయ్యా నీవు తప్పితే వేరొక దిక్కు లేదయ్యా. అయ్యా నీవు తప్పితే వేరొక ఆధారం లేదు ప్రభా. అయ్యా కనికరించి బాబు. యేసయ్యా కనికరించి తండ్రి. అయ్యా కనికరించి నాయన, కనికరించి ప్రభా. యేసయ్యా నాకు దీర్ఘాయువు కావాలయ్యా. యేసయ్యా నాకు ఆరోగ్యం కావాలి ప్రభా. యేసయ్యా నాకు ప్రతి అవసరం నీవు తీర్చిన ఆయన. నీకేం కావాలో దానికి యేసయ్య. ఆయన సన్నిధిలో ఆయన ఎదుట నీవు ఉన్నావు. ఆయన కనుదృష్టి ఈ మందిరం మీద ఉంది. ఆయన ప్రార్థన ఆలకిస్తున్నాడు ఇక్కడ. నీకేం కావాలో అడుగు, నోరుతేరు. గర్భఫలం కావాలా? దేవుని సన్నిధిలో అడుగు. ప్రభు నాకు గర్భఫలం కావాలయ్యా. అయ్యా నాకు ఆరోగ్యం కావాలయ్యా. స్వస్థపరిచి దేవుడు నీవేనయ్యా. నీవే లేకపోతే నేనేమై ఉందునో దేవా. నీవే లేకపోతే నేనేమై ఉందునో దేవా. మానుయేలుగా ఉంటావు తోడై యెహోవా షమ్మాగా. ఎవరున్నారని ఎప్పుడుంటారని చితికిన బ్రతుకున్న ఆశ్రయమెవరని. నీవే లేకపోతే, అవునయ్యా నీవు లేకపోతే నేనేమై ఉందునో దేవా. నీవే లేకపోతే నేనేమై ఉందునో దేవా. అవునయ్యా నీవు లేకపోతే నేనేమై ఉండేదాన్నయ్యా. నీవు లేకపోతే నేనేమై ఉండేవాడినయ్యా. అయ్యా నీవు లేకపోతే నా కుటుంబం ఏమై ఉండేది ప్రభువా. కంటికి రెప్పలా కాపాడుతున్నావు, రక్షిస్తున్నావు. ఇతను నా కుమారుడు, ఇతను జోలికి రావద్దు అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు దురాత్మలకి. ఇదిగో ఏమో నా కుమార్తె ఏమో జోలికి రావద్దు అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుని సన్నిధిలో ప్రభా నీకు వందనాలయ్యా. ప్రభా నీకు స్తోత్రాలయ్యా. అయ్యా ఇదిగో నేను సుఖ జీవనంతో 2 సంవత్సరాల మాకు ఇస్తానంటున్నావు. ఇదిగో దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తా అంటున్నాడు, ఆయుష్ ఇస్తా అంటున్నాడు, స్వస్థపరుస్తానంటున్నాడు. ఇదిగో మునుపటి కంటే బలంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ప్రభా నీకు వందనాలయ్యా. ప్రభా నీకు స్తోత్రాలయ్యా అని ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. మొదటిగా వాక్యాన్ని బట్టి పురుషులు ప్రార్థన చేయండి.